రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఈ యాసంగిలోనే ధాన్యం సేకరణ భారీగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే 18 లక్షల టన్నులు తగ్గింది. దీంతో రైతులకు 3 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. సాగు విస్తీర్ణం తగ్గుకున్నా కొనుగోళ్లలో తగ్గింపుపై ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను తగ్గించి వేసింది. గత యాసంగిలో జరిపిన ధాన్యం కొనుగోళ్లు 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వరి సాగు విస్తీర్ణంలో తగ్గుదల లేకపోయినప్పటికీ ధాన్యం కొనుగోలు మాత్రం తగ్గిపోయాయి. 2019-20లో 64.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరగగా తాజాగా 2023-24 యాసంగిలో పౌర సరఫరాల సంస్థ కేవలం 48 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2019-20 నుంచి ఏటేటా ధాన్యం కొనుగోళ్ల పరిమాణం పెరుగుతూ వచ్చింది. మొదటిసారిగా ఈ యాసంగి సీజన్లో కొనుగోలు తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ వైఫల్యమే కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు 5 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితి చూస్తుంటే మళ్లీ ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు వస్తాయా అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. సాగునీటి సౌకర్యం లేకపోవడంతో 2018-19 వరకు కూడా వరి తక్కువగానే సాగయ్యేది. అప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోళ్లు 37 లక్షల టన్నులు మించలేదు. కానీ 2019-20 నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఏడాది పౌర సరఫరాల సంస్థ చరిత్రలో మొదటిసారిగా 64.16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020-21లో రికార్డును సృష్టించింది. కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఏకంగా 92.28 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇది ఉమ్మడి ఏపీలో చరిత్రలో కూడా సాధ్యం కాలేదు. ఇక 2021-22లో కేంద్ర ప్రభుత్వం వరి సాగుపై ఆంక్షలు పెట్టినా కొనుగోళ్లు 50.39 లక్షల టన్నులకు చేరింది. నిరుడు 65.82 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. కానీ 2023-24లో మళ్లీ తగ్గుదల నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 48 లక్షల టన్నులతో సరిపెట్టింది. గత ఏడాదితో పోల్చితే ఏకంగా 18 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు తగ్గాయి. నిరుడితో పోల్చితే వరి సాగులో పెద్దగా తగ్గుదల లేకపోయినప్పటికీ ధాన్యం కొనుగోలు మాత్రం భారీగా తగ్గటం సందేహాలను రేకెత్తిస్తున్నాయి. గత యాసంగిలో 56.44 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మొన్నటి యాసంగిలో 50.59 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి సాగు 5.85 లక్షల ఎకరాలు తగ్గగా ధాన్యం కొనుగోలు 18 లక్షల టన్నులు తగ్గింది. గత యాసంగిలో 65.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 13,531 కోట్లు చెల్లించింది. ఈ యాసంగిలో 48 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన కాంగ్రెస్ సర్కార్ రైతులకు 10,547 కోట్లు చెల్లించింది. అంటే గత యాసంగితో పోల్చితే రైతులకు 3,000 కోట్ల చెల్లింపులు తగ్గటం గమనార్హం. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు నష్టం జరిగిందనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. యాసంగిలో కొనుగోలు లక్ష్యం 75 లక్షల టన్నులు కాగా కొన్నది కేవలం 48 లక్షల టన్నులు మాత్రమే. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరి కోతలు మొదలైనప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నప్పటికీ కొనుగోలులో వేగం పెంచలేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించారు. తక్కువ ధరకే విక్రయించి నష్టాలను మూటగట్టుకున్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెరువులకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్ర వ్యవసాయ రంగానికి సాగునీటి గోసను తీర్చారు. అప్పటి వరకు అత్యవసరంగా సాగిన వరి సాగు 2019-20 నుంచి దూసుకెళ్లింది. ఏడాదికేడాది పెరుగుతూ పోయింది. ఒక్క ఏడాది వరి సాగులో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది.